మిత్రులకు స్వాగతం. నేను మీ జయవరపు శ్రీనివాస్‌ని. మిత్రులారా, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్‌లో భాగంగా జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం. తొలి ప్రశ్న చూడండి. ఆస్ట్రేలియా రాజధాని ఏది? కాన్బెర్రా. ఆస్ట్రేలియాను కనుగొన్న వ్యక్తి ఎవరు? కెప్టెన్ జేమ్స్ కుక్ 1788వ సంవత్సరంలో ఆస్ట్రేలియాను కనుగొన్నారు. ఆస్ట్రేలియాను కనుగొన్న వ్యక్తి కెప్టెన్ జేమ్స్ కుక్. ఆస్ట్రేలియా రాజధాని ఏమిటి? కాన్బెర్రా. ప్రపంచంలో అత్యధికంగా ఉన్ని మరియు బాక్సైట్ను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆస్ట్రేలియా. ప్రపంచంలో అత్యధికంగా ఉన్ని మరియు బాక్సైట్ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ పేరు ఏమిటి? క్వాంటాస్. ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ పేరు ఏమిటి? క్వాంటాస్. ఆస్ట్రేలియా స్వాతంత్ర్య దినోత్సవం ఏది? జనవరి 26. జనవరి 26 అనేది ఆస్ట్రేలియా యొక్క స్వాతంత్ర్య దినోత్సవం. ఆసీస్ పౌరులను ఏమని పిలుస్తారు? ఆసీస్ అని, కంగారూలు అని పిలుస్తారు. ఆసీస్ పౌరులను ఆసీస్ అని, కంగారూలు అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో గుడ్లు పెట్టే క్షీరదం ఏది? ప్లాటిపస్. ఆస్ట్రేలియాలో గుడ్లు పెట్టే క్షీరదం ప్లాటిపస్. ఆస్ట్రేలియా ప్రధాన పంట ఏది? గోధుమ. ఆస్ట్రేలియా యొక్క ప్రధాన పంట గోధుమ. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. ఆస్ట్రేలియాలో బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కాల్గూర్లీ. ఆస్ట్రేలియాలో బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాల్గూర్లీ. ఆస్ట్రేలియా ఖండాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? మకర రేఖ. ఆస్ట్రేలియా ఖండాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ మకర రేఖ. ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్ళే రేఖ ఏది? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అనునది ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్తుంది. చీకటి ఖండం అని దేనికి పేరు? ఆఫ్రికా ఖండానికి. ఆఫ్రికా ఖండానికి చీకటి ఖండం అని పేరు. ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్ళే రేఖ ఏది అంటే భూమధ్య రేఖ. ల్యాండ్ ఆఫ్ ఆయిల్ ఫామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? నైజీరియా. ల్యాండ్ ఆఫ్ ఆయిల్ ఫామ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? నైజీరియా. కాఫీ జన్మస్థలం ఏది? ఇథియోపియా. కాఫీ జన్మస్థలం ఇథియోపియా. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది? కిలిమంజారో. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. ఇది టాంజానియా దేశంలో కలదు. దీని ఎత్తు 5899 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏమిటి? కిలిమంజారో. ఇది ఎక్కడ కలదు? టాంజానియాలో కలదు. దీని ఎత్తు 5899 మీటర్లు. ఆఫ్రికా ఖండమును ఆసియా ఖండం నుండి వేరు చేస్తున్నవి ఏమిటి? ఆఫ్రికా ఖండమును ఆసియా ఖండము నుండి వేరు చేస్తున్నవి ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ. ఆఫ్రికా ఖండమును ఆసియా ఖండము నుండి వేరు చేస్తున్నవి ఎర్ర సముద్రము మరియు ఏడెన్ సింధు శాఖ. ప్రపంచంలో పొడవైన నది ఏది? నైలు నది. దీని యొక్క పొడవు 6670 కిలోమీటర్లు. దీనిని ఈజిప్టు వరప్రసాదమని పిలుస్తాం. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదయ్యింది? లిబియా రాజధాని ట్రిపోలీకి సమీపంలోని అల్ అజీజియా వద్ద అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎంత అంటే 58 డిగ్రీలు. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది అంటే లిబియా రాజధాని ట్రిపోలీకి సమీపంలోని అల్ అజీజియా వద్ద నమోదైంది. ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత అంటే 58 డిగ్రీల ఉష్ణోగ్రత. దక్షిణాఫ్రికా దేశానికి తొలి నల్లజాతి అధ్యక్షుడు ఎవరు? నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా దేశానికి తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా.
దక్షిణాఫ్రికా పౌరులను ఏమని పిలుస్తారు? స్ప్రింగ్ బాక్స్. దక్షిణాఫ్రికా పౌరులను స్ప్రింగ్ బాక్స్ అని పిలుస్తారు. ఎడారులు లేని ఏకైక ఖండము ఏది? ఎడారులు లేని ఏకైక ఖండము ఐరోపా. ఐరోపా ఆసియా ఖండాలను కలిపి ఏమంటారు? యురేషియా అంటారు. ఐరోపా ఆసియా ఖండాలను కలిపి యురేషియా అంటారు. ఎడారులు లేని ఏకైక ఖండము ఏది అంటే ఐరోపా. ఐరోపా ఆసియా ఖండాలను కలిపి యురేషియా అంటారు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన డ్యామ్ ఏది? ది గ్రాండ్. స్విట్జర్లాండ్లో కల ది గ్రాండ్ అనేది ప్రపంచంలోకెల్లా ఎత్తైన డ్యామ్. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని దేన్ని పిలుస్తారు? టర్కీ దేశాన్ని సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని చెప్పి పిలుస్తారు. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని టర్కీని పిలుస్తారు. యూరప్ ఆసియా ఖండాలలో విస్తరించిన ఏకైక నగరం ఏది? ఇస్తాంబుల్. యూరప్ ఆసియా ఖండాలలో విస్తరించిన ఏకైక నగరం ఇస్తాంబుల్. ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? వాటికన్. ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది అంటే వాటికన్. భూమి యొక్క శీతల ధ్రువం అని దేన్ని పిలుస్తారు? వెర్కోయాన్స్. రష్యాలో కల వెర్కోయాన్స్ను భూమి యొక్క శీతల ధ్రువం అని పిలుస్తారు. మదర్ ఇన్ లా ఆఫ్ యూరప్గా పేరు పొందినది ఏది? డెన్మార్క్. మదర్ ఇన్ లా ఆఫ్ యూరప్గా పేరు పొందినది డెన్మార్క్. ప్రపంచంలో అతి ఎక్కువ అభివృద్ధి చెందిన ఖండము ఏది? ప్రపంచంలో అతి ఎక్కువగా అభివృద్ధి చెందిన ఖండం ఉత్తర అమెరికా. మాంసం అభివృద్ధిలో అగ్రస్థానంలో కల దేశం ఏది? ఉత్తర అమెరికా. మాంసం అభివృద్ధిలో అగ్రస్థానంలో గల దేశం ఉత్తర అమెరికానే. ప్రపంచంలో అతి ఎక్కువ అభివృద్ధి చెందిన ఖండము కూడా ఉత్తర అమెరికానే. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? కెనడా దేశంలో గల సుపీరియర్. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కెనడా దేశంలో గల సుపీరియర్. ప్రపంచ పంచదార గిన్నె అని దేనిని అంటారు? క్యూబా. ప్రపంచ పంచదార గిన్నె అని క్యూబాను అంటారు. బిగ్ ఆపిల్గా పేరు పొందిన నగరం ఏది? న్యూయార్క్. బిగ్ ఆపిల్గా పేరు పొందిన నగరం న్యూయార్క్. ప్రపంచంలో మొదటి జాతీయ పార్కు ఏది? అమెరికాలో గల ఎల్లో స్టోన్ జాతీయ పార్కు. ప్రపంచంలో మొదటి జాతీయ పార్కు అమెరికాలో గల ఎల్లో స్టోన్ జాతీయ పార్కు. బిగ్ ఆపిల్గా పేరు పొందిన నగరం ఏమిటి అంటే న్యూయార్క్. ఉత్తర అమెరికాను ఆసియా ఖండం నుండి వేరు చేస్తున్నది ఏమిటి? బేరింగ్ జలసంధి. ఉత్తర అమెరికాను ఆసియా ఖండం నుండి వేరు చేస్తున్నది బేరింగ్ జలసంధి. ఉత్తర అమెరికా ఖండంలోని అరణ్యాలకు గల పేరు ఏమిటి? శృంగాకారపు అరణ్యాలు. ఉత్తర అమెరికా ఖండంలోని అరణ్యాలకు గల పేరు శృంగాకారపు అరణ్యాలు. అమెరికా జాతీయ క్రీడ ఏది? బేస్బాల్. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. ఐరన్ అండ్ స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని దేనిని పిలుస్తారు? పిట్స్బర్గ్ను. ఐరన్ అండ్ స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిట్స్బర్గ్ను పిలుస్తారు. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. భూకంపాల నగరంగా పిలువబడేది ఏమిటి? ఫిలడెల్ఫియా. భూకంపాల నగరంగా పిలువబడేది ఫిలడెల్ఫియా. సూర్యుణ్ణి అనుసరించి వర్షము అను లోకోక్తి గల ఖండము ఏది? దక్షిణ అమెరికా. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. పక్షి ఖండముగా పిలువబడుతున్న ఖండం ఏది? దక్షిణ అమెరికా. ఇక్కడ 1500 రకాల పక్షులు కలవు. త్రిభుజాకారములో ఆకు ఆకారంలో గల ఖండము ఏది అన్నా కూడా దక్షిణ అమెరికానే. పక్షి ఖండముగా పిలువబడుతున్న ఖండం దక్షిణ అమెరికానే. ఇది త్రిభుజాకారంలో ఆకు ఆకారంలో కలదు. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ఏంజల్ జలపాతం. దీని ఎత్తు 979 మీటర్లు. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది అంటే ఏంజల్ జలపాతం.
దీని ఎత్తు 979 మీటర్లు. అతిపెద్ద ఖండము, అత్యధిక జనాభా గల ఖండము ఏది? ఆసియా ఖండము. తెల్ల ఏనుగుల దేశం ఏది? థాయిలాండ్. తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు ఎక్కడ కలవు? ఇరాక్లో కలవు. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు ఇరాక్లో కలవు. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే ఎవరెస్ట్. దీని ఎత్తు 8848.86 మీటర్లు. ఇది ఎక్కడ కలదు అంటే నేపాల్లో కలదు. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు ఎక్కడ కలవు అంటే ఇరాక్లో కలవు. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్స్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం ఏది? జపాన్లోని టోక్యో. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం జపాన్లోని టోక్యో. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది అంటే సుందర్బన్స్. ప్రపంచంలో లోతైన మంచినీటి సరస్సు ఏది? రష్యాలో కల బైకాల్ సరస్సు. ప్రపంచంలో లోతైన మంచినీటి సరస్సు రష్యాలో కల బైకాల్ సరస్సు. ప్రపంచంలో లోతైన ప్రాంతం ఏది అంటే మృత సముద్రం, డెడ్ సీ. ఇది ఇజ్రాయిల్లోని జోర్డాన్లో కలదు. పర్వతాలకు పుట్టినిల్లు అయిన ఖండం ఏది? ఆసియా ఖండం. పర్వతాలకు పుట్టినిల్లు అయిన ఖండం ఆసియా ఖండం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది? అరేబియా ద్వీపకల్పం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద దీవుల సముదాయం ఏది? ఇండోనేషియా. ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా. చైనా మరియు కొరియా దేశాల మధ్య గల సముద్రం ఏది? పసుపు సముద్రం. చైనా మరియు కొరియా దేశాల మధ్య గల సముద్రం పసుపు సముద్రం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఖండం ఏది? అంటార్కిటికా ఖండం. దీన్నే వైట్ కాంటినెంట్ అంటారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఖండం అంటార్కిటికా ఖండం. వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది అంటే అంటార్కిటికా ఖండం. దీన్ని వైట్ కాంటినెంట్ అంటారు. అంటార్కిటికా ఖండాన్ని చేరిన తొలి వ్యక్తి ఎవరు? అముండ్సేన్. అంటార్కిటికా ఖండాన్ని చేరిన తొలి వ్యక్తి అముండ్సేన్. అంటార్కిటికా ఖండంలో నిల్చుని గుడ్లు పొదిగే పక్షి ఏది? పెంగ్విన్. అంటార్కిటికా ఖండంలో నిల్చుని గుడ్లు పొదిగే పక్షి ఏది అంటే పెంగ్విన్. అంటార్కిటికా ఖండంలో భారతదేశం నెలకొల్పిన 3 పరిశోధనా కేంద్రాలు ఏవి? 1 దక్షిణ గంగోత్రి, 2 మైత్రి, 3 భారత. అంటార్కిటికా ఖండంలో భారతదేశం నెలకొల్పిన పరిశోధనా కేంద్రాలు 3. 1 దక్షిణ గంగోత్రి 1983లో దీన్ని ఏర్పాటు చేశారు. మరొకటి మైత్రి, ఇది 1988-89లో ఏర్పాటు చేయబడింది. మరొకటి భారత, ఇది 2012లో ఏర్పాటు చేయబడింది. అతి తీవ్రమైన తుఫానులు సంభవించే ఖండం ఏది? అంటార్కిటికా ఖండం. అతి తీవ్రమైన తుఫానులు సంభవించే ఖండం అంటార్కిటికా ఖండం. అంటార్కిటికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? విన్సన్ మాసిఫ్. అంటార్కిటికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే విన్సన్ మాసిఫ్. దీని ఎత్తు 5140 మీటర్లు. ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరు? ఎడ్మండ్ హిల్లరీ. ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి
ఎడ్మండ్ హిల్లరీ. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి వ్యక్తి ఎడ్మండ్ హిల్లరీ. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ధన్యవాదములు.